ఈరోజు మనం రోడ్ల మీద మనకి బండ మీద అమ్ముతుంటారు చూసారండి. ఆలు బజ్జీ, ఆలు బోండా, మిర్చి, పకోడీ, వాటి పైన చేసేటువంటి మసాలా ఒకటి బాగుంటుందండి. అది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, సరే అది చేద్దాం. దాంతోపాటు 2-3 కూరలు అవి కలిపి పకోడీలు చేసి ఈ మసాలాను కూడా చేద్దామన్న ఉద్దేశంతో మొదలుపెట్టింది ఇది. ఈ మసాలాకి మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా అండి ధనియాలండి. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుందాం. కొద్దిగా ఎక్కువ ఉండాలి ధనియాలు. జీలకర్ర 1 టేబుల్ స్పూను. జీలకర్ర మనకి సువాసన ఇస్తుందండి, బాగుంటుంది. బ్లాక్ సాల్ట్ అండి, బ్లాక్ సాల్ట్ తప్పకుండా ఉండాలి. ఇది ఏంటిదంటే మరింత తినాలి అనేటువంటి ఆ టేస్ట్ని మనకి తీసుకొస్తుంది. సోంపు 1/2 టేబుల్ స్పూను. ఇది 1/4 టేబుల్ స్పూన్ సరిపోతుంది బ్లాక్ సాల్ట్. సోంపు 1/2 టేబుల్ స్పూన్. ఏంటంటే సువాసన వస్తుంటుంది. మిరియాలు కొద్దిగా ఘాటుని ఇస్తాయి. మిరియాలు తప్పకుండా వాడాలి, మిరియాలు వేయాలి. ఉప్పు 1/2 టేబుల్ స్పూను. ఉప్పు 1/2 టేబుల్ స్పూను సరిపోతుంది. ఎందుకంటే మనం బ్లాక్ సాల్ట్ కూడా తీసుకుంటాం కదా, ఈ బ్లాక్ సాల్ట్ కూడా కొద్దిగా ఉప్పుగా ఉంటుంది. కొన్ని చోట్ల అంటే పెద్ద హోటల్స్ దాంట్లో ఏం చేస్తారంటే ఈ మిశ్రమంతో పాటు చాట్ మసాలా వేస్తారు. చాట్ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది. మనం చాట్ మసాలా వాడట్లేదు, మనం వద్దు, చాట్ మసాలా లేకుండా చేద్దాం. చాట్ మసాలా కంటే అద్భుతంగా ఉంటుంది. మీరు బజ్జీల పైన కానీ దానిపైన వేడి పైన కొద్దిగా వేస్తే అండి అదిరిపోతుంది రుచి. మిరియాలనే కదా, మనం వీటిని వేటికి అవి వేరువేరుగా డ్రై రోస్ట్ చేసుకుందాం. మిరియాలని వేడి మీద మూకుడు ఆర్పేసినంత వేద్దామండి. ఆ సువాసన అది బాగుంటుంది. ఆమ్చూరు పులుపుదనాన్ని ఇస్తుంది, ఒక లైట్ కిక్కుని ఇస్తుందండి. ఎక్కువ వేయొద్దు, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూరు. ఇవి మనకి ఆ మసాలాకి కావాల్సిన పదార్థాలు. ముందర మనం పైనుంచి జల్లుకున్నటువంటి మసాలాని చేసుకుందాం. చేసిన తర్వాత క్యాబేజీ, ఆలు, ఉల్లిపాయలు వేసి పకోడీలు చేద్దాం. ఏం చేసాం, డ్రై రోస్ట్ చేసేసుకున్నాం. ఏవి, ధనియాలు, బ్లాక్ సాల్ట్ కూడా కొద్దిగా వేడి తగిలిచ్చి పక్కన పెట్టుకున్నాము. మిరియాలని వేడి మీద వేసి తీసేసాము, మూకుళ్ళో వేసి సోంపు వేయించేసుకుందాం. జీలకర్ర కూడా 1 నిమిషం వేయిద్దామండి. వేయించేసి పక్కన పెట్టుకుని చల్లార్చేసి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసి మనకి దీంతో ఎప్పుడు అవసరం అంటే ఆఖరిలో అవసరం పడుతుంది, పైనుంచి జల్లుకుంటాం కదా. కాకపోతే దీని రుచి మటుకు అద్భుతంగా ఉంటుందండి. నేను వేయించేసుకుని గ్రైండ్ చేసుకుంటాను. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాము. దీని తర్వాత ఏం చేస్తానంటే మనకు వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను వేయించేసి రెడీగా ఉంటాను. మనం ఏం చేసాము, మసాలాని గ్రైండ్ చేసేసుకున్నాం. ఈ మసాలా ఉపయోగించడం కోసం ఇప్పుడు పకోడీలు చేసుకుందాం. మిక్సీ పకోడీ అండి, 4 కూరలని వాటితో చేసుకుందాము. క్యాబేజీ బేస్గా తీసుకుందాం, ఎక్కువ తీసుకుందాం. క్యాబేజీ ఒక 1/2 కప్, మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నాం. 1/4 కప్పు క్యాబేజీ, ఆలుగడ్డ ఒక ఆలుగడ్డ, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కారం ఉండవు, చప్పగా ఉంటాయి, బాగుంటుంది, పంట కింద తగులుతుంది. కొద్దిగా పుదీనా వేసుకుందాం. జీడిపప్పు పల్లీలు ఉంటే వేయండి, లేకపోతే లేదు. జీడిపప్పు పల్లీలు వేస్తే పంట కింద తగిలి బాగుంటుంది. నూనె మనకి 1/2 లీటర్ వరకు పడుతుందండి. మూకుళ్ళు వేయించుకుంటాం కదా, డీప్ ఫ్రైకి నూనె మిగులుతుంది. తర్వాత ఉప్పు 1/2 టేబుల్ స్పూను. వాము మనం శనగపిండి వాడుతున్నాం కాబట్టి వాము కంపల్సరీ వాడాలి. 1/4 టేబుల్ స్పూన్ వాము మనం పిండి కలిపేటప్పుడు పిండిలో వేసేసుకుందాం. ఎర్రకారం అండి, కారం జనరల్గా మనకి స్ట్రీట్ ఫుడ్స్లో బళ్ళ మీద దాని మీద కలపరు, మనం కలుపుదామండి. రంగు అది బాగుంటుంది, చక్కగా ఉంటుంది. కారం కొద్దిగా చూసి కలుపుకోండి. రైట్, ఇవి అండి కావాల్సిన పదార్థాలు. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే కూరగాయలు తరిగేసుకుందాం. తరిగేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఏం చేసాము, ఆలుగడ్డను తరిగేసి నీళ్ళలో వేసాము. 2 సార్లు తరిగిన తర్వాత 2 సార్లు కడుగుదాం. ఆలుగడ్డని కడుగుతే ఏమవుతుందంటే పైన ఉన్నటువంటి గమ్లాంటిది పోయి తొందరగా వేగుతాయి, చక్కగా వేగుతుంది. పచ్చిమిరపకాయ సన్న దొరుకున్నాము. కారం ఉండవండి, అస్సలు కారం ఉండదు. ఈ మిరపకాయ చూడడానికి గంభీరంగా కనిపిస్తుంది కానీ కారం ఉండదు. సరే, కట్ చేసేసుకొని ఇది పుదీనా. ఈ బౌల్లోనే మనం ఫస్ట్ ఏం చేద్దామని చూద్దాం. 1 నిమిషం ఉల్లిపాయలు కూడా కట్ చేస్తాం. ఉల్లిపాయని ఇట్లా కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేస్తే ఏమవుతుంది, ముక్కలు త్వరగా విడిపోతాయి, ఈజీగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మంచిగా ఉప్పేసి
క్యాబేజీ, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసేసి బాగా కలుపుదామండి. చేతితో కలపాలండి. ఇవి చేతితోటి బాగా కలిపేస్తే నీరు వదులుతాయి. నీరు వదిలిన తర్వాత దాంట్లో శనగపిండి కలపాలండి. అప్పుడు నీళ్లు మనకు అవసరం 90% పడదు. నీళ్ళు లేకుండానే మనం చేసేసుకోవచ్చు. నీళ్ళు అవసరమైతే కనుక పైనుంచి ఉట్టిగా చిలకరించుకోవాలి. నేను చూపెడతాను ఒక్క నిమిషం. ఇది కట్ చేసుకొని క్యాబేజీ కూడా కట్ చేసుకుందాము. క్యాబేజీ కూడా కట్ చేసుకొని శనగపిండి అది కలుపుకుందాం. క్యాబేజీని కూడా ఈ విధంగా కట్ చేసుకుందాం. మీ దగ్గర మన క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసేయండి. నా దగ్గర క్యారెట్ కూడా కనిపించింది. క్యారెట్ ఒకటి ఉంటే చిన్న ముక్క వేసుకుంటే సగం ముక్క. రైట్, ఒక్క నిమిషం ఇది కలిపేసుకొని ఉప్పు కలుపుదాం. పుదీనా, వాము, ఉప్పు వేసి మంచిగా కలుపుకున్నాం. కలిపి ఒక 2 నిమిషాలు వదిలిపెడదాం. చేతితో మంచిగా కలుపుకోండి. కలిపి వదిలిపెట్టేయండి. 2 నిమిషాల్లో నీరు వదులుతుంది. నీరు వదిలిన తర్వాత పైనుంచి శనగపిండి కలుపుదాం. ఎంత పిండి పడుతుంది ఏంటిదని అప్పుడు చూద్దాం. ఒక్క 2 నిమిషాలు మనం కలిపేసి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టాము. నీరు వదిలింది. ఇప్పుడు ఏం చేద్దాం, శనగపిండి వేసుకునే ముందర ఏం చేద్దాం, జీడిపప్పు, పల్లీలు. కాకపోతే అండి ఇది మనం మసాలా చేసుకున్నాం కదా, దీనిపైన వేసుకునేది సూపర్ ఉందండి, అద్భుతంగా ఉంది. మనకి ఇంకో వాయ వేగుతోంది. ఇది పల్లీను జీడిపప్పు అండి. మనం పచ్చి వేసాం, దీంతోపాటు వేగుతుందండి. రుచి మటుకు అల్టిమేట్ ఉంటుందండి. పంటి కింద తగులుతుందండి. ఎక్కువ వేయొద్దండి. చుట్టపు చూపుగా వచ్చి పలకరించిపోవాలి పల్లీను జీడిపప్పు. ఎక్కువ వేయొద్దు. అవి కూడా జీడిపప్పు కూడా చిన్న ముక్కలు దింపి వేయండి. అద్భుతంగా ఉంటుందండి రుచి. రైట్, ఈ వాయ కూడా తీసేద్దాం. మీరు నూనె హై మీదనే పెట్టుకుని వేసుకోండి. వేస్తేనే బాగా వేగుతుందండి. తర్వాత సిమ్ము, హై, లో మీద మనం చేసుకోవాలి ఇది ఐటము. రైట్, మనకు వేగిపోయింది, తీసేసుకుందామండి. నూనె బాగా కాగింది, హై మీదనే పెట్టుకుందాము. పెట్టుకుని పకోడీలు వేసాము. అయితే మీకు ఒకవేళ నూనె ఎక్కువైతే కనుక గాబరా పడకండి. నీళ్ళు ఎక్కువైతే పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ కలపండి. క్రిస్పీనెస్ వస్తుంది, తర్వాత నీళ్ళని గుంజుకుంటుంది అది. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొద్దిగా వేగుతుంది. కొద్దిగా వేగగానే తీసేద్దాం. మనం పల్లీలును జీడిపప్పు వేయించలేదు, ఏం చేయలేదు, పచ్చివే వేసాం. ఈ వేడికి వేగిపోతే బాగుంటుందండి. పంటి కింద తగులుతూ సూపర్ ఉంటుంది దాని రుచి. అందులో పైనుంచి మసాలా కూడా వేస్తాం కదా, అద్భుతంగా ఉంటుంది. అసలు దీనికి మసాలాకి హైలైట్ అండి నల్ల ఉప్పు అండి. ఆ నల్ల ఉప్పు మనకి అని ఆ టేస్ట్ వస్తుంది చూసారా, ఆ నల్లుప్పు తీసుకొస్తుంది దీనికి. నల్ల ఉప్పు మటుకు కంపల్సరీ వాడండి, చాలా బాగుంటుంది. రైట్, ఒక్క నిమిషం అండి. ఇది మనం వాయ తీసేసుకొని రెండో వాయ వేద్దాం. మనకి తయారైపోయింది. వేడి వేడిగా పైనుంచి మనం మసాలాను చల్లుకుందామండి. ఈ మసాలా మీరు బాటిల్లో తీసి బాటిల్తో వేయడం కంటే చేత్తో వేయండి. ఆ తృప్తి వేరుంటుందండి, బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. రైట్, వేడివేడిగా ఉన్నాయండి. దీంట్లో ఆలుగడ్డ, క్యారెట్, క్యాబేజీ, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిసాయండి. చాలా బాగుంటుందండి రుచి. దీనికి మళ్ళీ మనం మసాలా వేసాం కాబట్టి సపరేట్గా ఎటువంటి టమాటా చట్నీనో సాసో ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్గా తినేయచ్చు. చాలా బాగుంటుంది. చేసుకోవడం సులభం. ఒక 15-20 నిమిషాలు తయారైపోతుంది. ఇంటికి ఉన్న చుట్టాలు వచ్చిన 2 నిమిషాలు కూర్చోబెట్టి మనం చేసే ఐటమ్ అండి ఇది. రైట్, వేడిగా తినండి. మీరు ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.